హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు వచ్చి బాబు బర్త్డే ఫంక్షన్ అనమాట. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎవరిని కూడా ఎక్కువ పిలవలేదన్నమాట. ఓన్లీ దగ్గర ఫ్యామిలీస్ వాళ్ళని, మా ఫ్యామిలీస్ వాళ్ళని అయితే పిలుచుకున్నాము. ఒక 40 or 50 అవుతారు. ఇంకా అలాగా సింపుల్గా అయితే అలా చేస్తున్నాము. ఎందుకంటే ముందు నుంచి ప్లానింగ్ అయితే లేదు. బర్త్డే ముందు 2 days ముందు అనగా ప్లానింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా మా మా చెల్లిను మా చెల్లెల ఫ్రెండ్ బాలవర్ధన్ అనమాట. ఇంకా చూసారా వైట్ కలర్ షర్ట్, తను మాత్రం బాగా అంటే బాగా కష్టపడ్డాడు. నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా డెకరేషన్ వస్తుంది అని చెప్పైతే నేను అస్సలు ఊహించలేదన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే బాగా అందరూ కష్టపడ్డారు. బట్ ఒక 50% వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారనమాట. అంటే బాబు బర్త్డే మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ ఫిష్ తెచ్చారు. అమ్మ బాగా చేస్తుంది అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, మాహి వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా చెల్లెళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ మా మరిది వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఇంట్లో సింపుల్గా ఉన్న వాళ్ళకి ఒక 10 members అమ్మ అయితే వండేసింది అనమాట లంచ్. ఇంకా వాళ్ళందరూ కూడా బెలూన్స్ అవన్నీ రెడీ చేసుకుని ఇంకా లంచ్ అయితే చేస్తున్నారు. ఫుల్ కష్టపడిపోయారు వీళ్ళందరూ. ఇంకా నేనేంటి బాబుకి ఫుడ్ పెడుతున్నాను. అమ్మ వచ్చి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని చెప్పి మా కటరీగాడు అమ్మ అయితే చూసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే తినేస్తున్నారు అనమాట. ఫైనల్లీ చాలా అంటే చాలా కష్టపడారు పాపం. అసలు డెకరేషన్ వస్తా లేదా భయం వేసింది. అసలు కుదరలేదు. 4-5 times లోపల నుంచి బయటికి ఆ బెలూన్స్ అన్ని తీసుకెళ్ళి ఫైనల్లీ ఇలాగైతే డెకరేషన్ అనేది సెట్ చేశారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న మాకు బెడ్రూమ్లో ఆ గోడల కలర్స్కిను ఆ బెలూన్స్కి సూపర్ అంటే సూపర్గా అయితే బాగా అనిపించింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెకరేషన్ చేస్తారు అని చెప్పి. చాలా అంటే చాలా కష్టపడ్డారు. నేనైతే అసలు డెకరేషన్ జోలికైతే అస్సలు వెళ్ళను. నాకు అసలు ఆ మైండ్ సెట్ అనేది అస్సలు వర్కౌట్ అవుతుంది అనమాట. మొత్తం కూడా మా చెల్లి ప్లానింగ్, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ప్లానింగ్ అనమాట. వాళ్ళే డెకరేషన్స్ అవన్నీ తెచ్చారు. అమౌంట్ మీరు తెచ్చేసి మీరే ఏదో చేసేయండి రా బాబు అంటే పాపం వాళ్ళే ప్లానింగ్ చేసుకుని వాళ్ళే డెకరేషన్ వాళ్ళే కష్టపడి మా బర్త్డేకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయితే చేశారనమాట. మా చెల్లికి అలాగా మా బొడ్డోడు అంటే ప్రాణం, ఇంకా వాడి కోసం ఏదైనా చేసిద్ది. ఇంకా అలాగా డెకరేషన్ అనేది కంప్లీట్ చేసి ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారనమాట. ఇది వచ్చైతే కేక్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన దగ్గరికి వెళ్ళి అయితే తెచ్చేశారు. ఇంకా నేను రెడీ అవ్వి మా బొడ్డోని రెడీ చేసేసరికి టైం పట్టింది. ఇంకా నేనైతే చెప్తున్నాను, అసలు డెకరేషన్లో కానీ మా బొడ్డోడు బర్త్డే ఏ దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ అయితే అస్సలు చేయలేదు. అసలు నాకు నిజంగా హెల్త్ అయితే అసలు బాగాలేదు. హెల్త్ బాగున్నా సరే డెకరేషన్లోకి నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అస్సలు తెలియదు అనమాట డెకరేషన్ గురించి. అసలు బెలూన్కి ముడేయడం కూడా రాదు నాకు. నేను ఇంట్రోవర్ట్ బర్త్డేస్ అని చెప్పి నార్మల్గా తీసేసుకునేదాన్ని. నా బర్త్డే కానీ మా చెల్లి బర్త్డే కానీ ఎప్పుడు కూడా మేము ఇలా చేసుకునేది లేదు. ఫస్ట్ టైం మా ఇంట్లో మా బుడ్డోడు బర్త్డేకి ఫస్ట్ బర్త్డే చాలా సూపర్గా చేస్తాము. ఈవెంట్లో అన్నీ మాట్లాడుకొని. బట్ అప్పుడైతే మేము వీడియోస్ అవన్నీ కూడా యూట్యూబ్లో నేను పోస్ట్ చేయలేదు. ఆల్బమ్ వచ్చినప్పుడు అయితే చెప్తాం, వీడియో తీద్దామని అయితే వెయిట్ చేస్తున్నా. ఈలో మా బుడ్డోడు బర్త్డే సెకండ్ బర్త్డే కూడా వచ్చేసింది. ఇంకా సెకండ్ బర్త్డే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ ఏం లేదనమాట. సో అందుకే మాకు దగ్గర వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు అంటే మమ్మల్ని మంచి కోరుకునే వాళ్ళని అయితే మేము పిలుచుకున్నాము. ఇంకా ఇలాగైతే సింపుల్గా అయితే డెకరేషన్ ఇలా చేసి ఇలా కేక్ అయితే ఇలా సింపుల్గా ఆర్డర్ ఇచ్చామన్నమాట. కేక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు కేక్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అయితే నా బుర్ర తిన్నాడు అనమాట. నేను ఏది చెప్పినా ఇది వర్కౌట్ అవ్వదు అన్నాడు. నాకు రాదు అన్నాడు. అసలు ఎలా చేస్తాడా అనుకున్నా. బట్ అది కేక్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంత అంటే టెన్షన్ పడిపోయాడు నేను చెప్పినప్పుడు, ఇంత బాగా చేశాడు కదా అనిపించింది నాకు. ఇంక మేబీ నేను చెప్పడంలో అలా ఉందేమో, ఇలా చేయాలి అలా చేయాలి గట్టిగా చెప్పడంలో నాకు రాదు అన్నాడో మరి ఏమో నాకు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్లీ కేక్ కూడా సూపర్ వచ్చింది, డెకరేషన్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట. ఇంకా ఫైనల్లీ మా బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడే లేచాడు అనమాట. రెడీ అయిపోయి పడుకోబెట్టేసాము. మళ్ళీ బర్త్డే కేక్ కటింగ్ ఏడుస్తాడు అని చెప్పి ఇంకా తను కూడా బుడ్డోడు లేచాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ అన్నీ తీస్తున్నారనమాట. అసలు వీడియో కూడా నాకు అసలు గుర్తులేదు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బాలవర్ధన్తో కొంచెం అంటే గుర్తులేదు. అసలు నాకు గుర్తులేదు. మా చెల్లి పాపం అన్నీ కూడా చూసుకుంది. నాకేంటంటే టెన్షన్, అది కాక నాకు అసలు హెల్త్
బాగాలేదు. ఇంకా అమ్మ చెల్లి ఉన్నారని నాకు ఫుల్ ధైర్యమే అనమాట. ఇంక నాకు అసలు అవసరం ఉండదన్నమాట నా పని. ఇంకా నేను రెడీ అవ్వడం కూర్చోవడం వరకే. ఇంకా అమ్మ అయితే బొడ్డోని చూసుకునేది, చెల్లి అయితే డెకరేషన్స్, వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. నేనైతే ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా బొడ్డోడికి ఫుడ్ పెట్టడం, ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. అసలు హెల్త్ అయితే బాగోట్లేదు అనమాట. సో ఇలాగే ఇంకా మా బొడ్డోడేమో మా అమ్మ ఇంకా చూస్తున్నాడు, ఫొటోస్ ఇంకా చూడట్లేదు అని చెప్పి. ఇంకా అమ్మ ఏంటంటే అటు నుంచి ఇటు వచ్చిందనమాట. నా వెనక చూస్తున్నా, నేను కూర్చుంటారా నువ్వు ఇటు చూడు అని జోకులేస్తుంది అక్కడ. ఇంకా అవన్నీ వీడియో ఆన్లో పెడదాం అనుకున్నాం కానీ అక్కడంతా ఫుల్ సౌండ్, దానివల్ల నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చా. బట్ అక్కడ అమ్మకైతే ఫుల్ కామెడీ చేస్తుంది. ఇంకా మావాడు కూడా నవ్వేశాడు. ఇంకా అమ్మ మా చెల్లిని చూసి ఇంకెవరో బ్యాక్ సైడ్ ఎవరినో చూసి గంతులేస్తున్నాడు అనమాట. ఇంకా పిల్లలు కూడా మా ఇంటి దగ్గర ఎక్కువ ఎవరు ఉండరు. ఇంకా మా హౌస్ బ్యాక్ సైడ్ అక్కడికి 2 పిల్లలు కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరు పిల్లలు. అండ్ ఇక్కడ ఎక్కువ నాకు ఎవరు తెలియదు అనమాట. మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ నేను ఎవరితో కలవను, ఎవరితో ఎక్కువ మాట్లాడను, బయటికి ఎక్కువ వెళ్ళను. ఇంట్లో నా పని నేను చూసుకోవడం, బుడ్డోని చూసుకోవడం, ఇంకా వీడియోస్ చేసుకోవడం, హెల్త్ బాగోకపోతే ఇంకా అలా ఉంటాను. కానీ ఇంకా పైన ఓనర్స్తో తప్ప వాళ్ళతో తప్ప ఎక్కువ కూడా నేను ఎవరితో కలవను. అందుకని నాకు ఇంక ఇటు సైడ్ ఇక్కడ ఎవరు తెలియదు అనమాట. అంటే కొంచెం లైట్గా మాట్లాడిన వాళ్ళని చుట్టుపక్కల పిలిచాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎక్కువ కూడా మా బుడ్డోడు ఆడుకోవడానికి కూడా పిల్లలు ఉండరు. అందుకే నాకు అస్సలు అంటే అమ్మోళ్ళ ఇంటికి పంపించేద్దాం అనిపిస్తుంది కానీ బుడ్డోని వదిలి నేను ఉండలేను. మా అమ్మోళ్ళ ఇంటికాడైతే ఫుల్ పిల్లలందరూ ఇంటి నిండా పిల్లలు ఉంటారనమాట. ఇంకా ఏం చేస్తాను, ఉండలేను అని చెప్పి మా బుడ్డోడు కూడా ఎక్కువ రోజులు కూడా మమ్మల్ని వదిలి ఉండడు అనమాట. మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము, ఇక్కడే వర్క్. ఇంకా తప్పదు, ఇంకొక 2-3 years అయితే వాడే స్కూల్కి వెళ్ళిపోతాడులే అని చెప్పి ఇంకా అలాగా కాంప్రమైజ్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చి మా వాడు కేక్ పిచ్చి, నాలాగా కేకులు, స్వీట్లు, తీగ ఉన్నాయన్నీ తింటాడనమాట. నాదే వచ్చింది ఇంకా కేక్ పెట్టట్లేదని ఏడుస్తున్నాడు. కొంచెమే పెడుతున్నాను. నేనేంటంటే పిల్లలకి బాగా కపం పట్టేసి పడదు కదా కేక్స్, నేను వద్దంటాను. మా వాడు ఏడుస్తున్నాను అని చెప్పి మా హస్బెండ్ ఏమో పెట్టేస్తున్నాడు అనమాట. కేక్ ఎంత పెట్టేశాడో, ఏడుస్తున్నాడు పిల్లోడు, నువ్వు ఏడిపిస్తున్నావు బర్త్డే రోజు అని చెప్పి నన్ను గసిరేసి పెట్టేస్తున్నారు కేక్. ఇంక ఇలాగా కొంచెం అయితే కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ బర్త్డేకి అయితే బాగా కోఆపరేట్ చేశాడు, కానీ ఈ బర్త్డే మాత్రం కొంచెం పర్లేదు, ఓకే 50-50 అనమాట. ఇంక ఇలాగా చుట్టాలందరూ వచ్చేసారు, చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చారనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను విషయం కూడా నాకు తెలియదు. మా చెల్లి తర్వాత చెప్పిందాక నేను వీడియో తీసాను ఈ ఫోన్లో, యూట్యూబ్లో ఎడిట్ చేసి పెట్టుకో అని చెప్పింది. అమ్మ థ్యాంక్స్, అసలు నాకు గుర్తు లేదని చెప్పి అన్నాను. ప్రతిదీ కూడా మా చెల్లె చూసుకుందనమాట. ఇంకా ఇలాగా అవన్నీ కూడా చెప్తున్నాను అనమాట, అంటే ఫొటోస్ కోసం. ఇంకా మా వాడు చూసాడా, అసలు ఆ కేక్ మీదే ఉంటుంది అనమాట వాడికి. ఇంకా అలా ఆడుతూ వాడి కేక్ పిచ్చి. నేను ఎక్కువ కేక్స్ తింటాను, దాంట్లో నేను తినడం, కానీ నేను కేక్ తిన్నప్పుడు ఎప్పుడు కూడా నేను పెట్టను అనమాట. వాడు పడుకున్నప్పుడే ఇంకా తింటాను. వాడు మెలుకున్నప్పుడు అసలు కేక్ బయటికి తీను. బట్ పిల్లలకి ఈజీగా అట్రాక్ట్ అయిపోద్ది కదా కేక్. ఇంకా అలాగే మా వాడికి అలాగా అలవాటైంది. నేను అప్పటికి ఇంకా పెట్టకపోతే అంత నచ్చింది అనమాట. ఇంకా పెట్టి అలవాటు చేస్తుంటే ఇంకా అసలు మామూలుగా ఉండేది కాదు. ఇంక రోజు హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాళ్ళము. ఇంక ఇక్కడ వచ్చి అయితే అందరూ క్లాప్స్ కొడుతున్నారు అనమాట, గట్టిగా క్లాప్స్ కొడుతుంటే ఇంకా మా వాడు ఏంటంటే నవ్వుతాడు. క్లాప్స్ కొట్టినా వాడిని ఎంకరేజ్ చేసినా ఇష్టం అనమాట బాగా మా వాడికి. సో అట్లాగా ఇంకా చెప్పాను కదా, ఎక్కువ పిల్లలు అయితే మా ఇంట్లో ఉండరు అని చెప్పి. సో ఉన్న వాళ్ళ వరకే పిల్లల్ని పిలిచాము, వాళ్ళతో ఫోటో అయితే తీపిచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి మా బుడ్డోని ఆశీర్వదిస్తున్నాము కేక్ కట్ చేసిన తర్వాత. ఇంకా మావాడు ఏదో పడిపోతుంది కంట్లో అని చెప్పి వాడు భయపడిపోయి తల దించేశాడు. అండ్ ఇక్కడ వచ్చి చైర్ కూడా మాకు ఇక్కడ సెట్ కాలేదన్నమాట. ఇంకా సింపుల్గా చైర్స్ తెప్పిస్తాం కదా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి, ఇంకా అదే చైర్లో అయితే మేము కూర్చోబెట్టేసాము. బాగానే ఉంది, డెకరేషన్కి బాగానే ఉంటుందని చెప్పి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు చైర్ కావాలి అని చెప్పి. చిన్నపిల్లోడే కదా, కేక్ కట్ చేసిన దగ్గర నుంచుంటాడు అనుకున్నాం కానీ బట్ వాడు అంతమంది జనాలు చూసేసరికి భయపడిపోయి మమ్మల్ని అసలు వదలట్లేదు. నన్నైనా వదులుతాను, వాళ్ళ డాడీని మాత్రం అస్సలు వదలట్లేదు. చూసారు ఏడుస్తున్నారు, వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పి. మేము చైర్ అంత ఆలోచించలేదు, ఇంట్లోనే కదా సింపుల్గానే చేస్తున్నాం కదా అనుకున్నా. బట్ వదలట్లేదు. ఇంకా మా ఇద్దరిని కూడా కూర్చోబెట్టేశారు. ఇంకా అక్షింతలు వేసి తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా గిఫ్ట్స్, అవన్నీ కూడా ఇస్తున్నారనమాట. మా మదర్ ఫస్ట్ మేము ఆశీర్వదించిన తర్వాత ఇంకా అమ్మ ఆశీర్వదించింది.
ఇంకా తర్వాత మా పెద్దమ్మలు వచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చి మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్. ఒక పెద్దమ్మ అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కుదరక రాలేదు. ఇంకా మిగతా ఇద్దరు వచ్చారు. ఇంకా గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారు. నాకైతే నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అంటే ఎక్కువ జనాల్ని కూడా పిలవలేదు, పిలవకూడదని అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే బాగా చేసాం కదా, ఇంకా ప్రతిదీ కూడా అలా చెయ్యకూడదు అని అయితే నాకు అనిపించింది. ఇంకా నాకు దగ్గర వాళ్ళు, మమ్మల్ని మామూలుగా ప్రేమించే వాళ్ళు, స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళు, మా వాళ్ళు అంటే మా సైడ్ వాళ్ళని అయితే మేము పిలుచుకున్నాం అనమాట. ఇంక ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, మేము ఉన్న ఏరియాస్, మా హస్బెండ్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళని అయితే పిలుచుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చి మా మావయ్య అండ్ మా మరిది అనమాట, మా ఫ్యామిలీ ఫ్యామిలీ. ఇంకా వీడు అక్షింతలు వేస్తుంటే నాకు, అంటే చిన్నపిల్లడు కదా, అక్షింతలు నువ్వు వేయొచ్చు అని అంటే మా మీద వేయవాకరా అని చెప్పి చేయి తీస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోస్ అనేది ఏమీ కూడా చేయలేదు. ఇంకా ఇక్కడ వచ్చి ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు కదా, సో అందుకని అవన్నీ సెట్ చేసుకోమంటున్నారు. శారీ నాకైతే అసలు కంఫర్ట్ లేదు శారీలో. నేను అసలు శారీ వద్దు, నాకు డ్రెస్ కావాలి మొర్రో అంటే, మా అమ్మ మాత్రం మీ ఫస్ట్ బర్త్డే నువ్వు శారీ కట్టుకోలేదు, నీకు నచ్చినట్టు నువ్వు వేసుకున్నా, నాకు ఈసారి మాత్రం నువ్వు శారీయే కట్టుకోవాలి, అందరూ చక్కగా వస్తారు అంటే అయిన వాళ్ళనే పిలిచావు కాబట్టి మంచిగా శారీలో బాగుంటుందని చెప్పి నాకు బలవంతంగా కట్టించింది శారీ. మాత్రం కొనిపించింది కూడా బలవంతంగా కొనిపించారు మా హస్బెండును. మా అమ్మ అస్సలు అంటే అసలు నాకు అస్సలు నచ్చదు శారీ. మెయిన్ నాకు కంఫర్ట్ ఉండదు, డ్రెస్సే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ గోల పడలేక నేను ఇంకా శారీ అయితే కొనుక్కున్నాను. అది కాక నాకు పట్టు శారీస్ ఏమీ కూడా లేవన్నమాట. సో కొంచెం ఎక్కువ రేటుది కొనుక్కుందాం, వచ్చిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా అలాగే నాకు నచ్చిన శారీ, నాకంటే మా హస్బెండ్కి బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ నచ్చిన శారీ అయితే నేను ఇంకా తీసుకున్నాను. ఏదైతే ఏముంది ఆయనకి నచ్చి మంచి శారీ మంచి రేట్లో కొనిపెట్టాడంటే ఇంకా మనకే కదా యూజ్ అయ్యేదని చెప్పి ఇంకా నేను శారీ కూడా ఏమీ బ్లౌజ్ ఏమి కుట్టించుకోలేదు అనమాట. నా దగ్గర ఉన్న దాంతోనే పేరప్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు టైం లేదు కదా జాకెట్ కుట్టేది, వర్క్ చేయించుకోవడానికి కూడా. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ తీసుకెళ్ళి పేరప్ చేసేసుకున్నాను. బాగా సెట్ అయింది, మంచిగా అనిపించింది. శారీ కూడా కంఫర్ట్ ఉంది కానీ నాకు కంఫర్ట్ లేదు. శారీ అసలు బరువు లేదు, బాడీకి అయితే అతుక్కుపోయి ఉందన్నమాట. బట్ నాకు అసలు నచ్చదు శారీస్ అంటే. బట్ ఇంకా అమ్మ గోలు పడలేక ఇంకా అలాగ కట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా మెయిన్గా ఇంకా ముగ్గురము ఫ్యామిలీ కలర్, కపుల్స్ కాకుండా ఫ్యామిలీ ఏమంటారు రావట్లేదు కానీ అప్పటికప్పుడు ఇంకా ఆరెంజ్ మీద సెట్ చేసుకున్నాం. ఆరెంజ్ విత్ రెడ్ లాగా అనమాట. చాలా ట్రై చేసాము, ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు. ఇంకా అలాగా లైట్గా పేరప్ చేసేసుకుని అయితే వేసేసుకున్నాము మా అవుట్ఫిట్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చాయి. డెకరేషన్ అయితే అత్రిపోయిందనమాట. నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే చాలా కష్టపడారు. అసలు మా వాడి కోసం అంత కష్టపడతారా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ఓకే, చాలా థ్యాంక్స్. ఇంకా థ్యాంక్స్ చెప్పిన తక్కువే. ఎందుకంటే నేను ఎవరికి ఏది హెల్ప్ చేయను డెకరేషన్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ. ఈ డెకరేషన్ దగ్గరికి అయితే నేను వెళ్ళను, ఫంక్షన్స్ కానీ దేనికి వెళ్ళను. బట్ మా వాడి కోసం మంచిగా అందరూ హెల్ప్ చేశారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాగా ఫొటోస్ కూడా ఎలా వస్తాయి, హౌస్లో ఇంట్లో చేస్తున్నాం, రూమ్లో చేస్తున్నాం, ఎలా వస్తుంది అనుకున్నాం కానీ అస్సలు అంటే అస్సలు నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వాళ్ళకి థ్యాంక్స్ కానీ అసలు ఈ డెకరేషన్ గురించి కానీ అంత బాగుంది. చక్కగా బెలూన్ కలర్స్ కానీ ఏదన్నా సరే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చి కూడా అందరూ అక్షింతలు అయితే వేశారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇలా దీవిస్తున్నారు అనమాట. ఒక్కొక్కరుగా వచ్చి అయితే మా మీదను మా బుడ్డోడి మీద కూడా వేసి దీవిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి అయితే మేము డిన్నర్ అంటే భోజనాలకి పెట్టిన ఐటమ్స్ తీసారంట, మా చెల్లి తీసింది. ఇంకా తెలిసిందే కదా, చికెన్, మటన్, బిర్యానీ, ఇంకేంటి వైట్ రైస్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సాంబారు, అదేంటి పన్నీర్ కర్రీ, ఇంకా డ్రింక్. ఏమో నేను సరిగ్గా అయితే ఆ రోజు తినలేదు. ఇంకా దాంట్లో చూసి అయితే చెప్పాను అనమాట. ఇంకా ఫైనల్లీ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ చాలా అంటే చాలా మిస్ అయినాయి. మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు తీసిన వీడియో తీయలేదు అనుకుంటా. ఇంక ఇక్కడ ఉన్నారు కదా, చిన్న బాబుతో అయితే వచ్చిందనమాట, నా ఇంటర్ ఫ్రెండ్. ఈడొచ్చి మా కటారీ గడి చూడండి స్టిల్స్ అలా వీడియో తీస్తే చాలా స్టిల్స్ అయితే వచ్చేస్తాయి వాడికి. ఇంక ఇలాగైతే మా బుడ్డడి బర్త్డే అయితే జరిగింది. ఇంకా ఫొటోస్ అనేది అయితే మీకు చూపిస్తాం. చాలా అంటే చాలా బాగా
వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.